దేవునికి మహిమ కలుగునుగాక. యేసు కృపా పరిచర్య యూట్యూబ్ ఛానల్ చూస్తున్న మీకందరికీ యేసుక్రీస్తు నామములో శుభములండి. నేటి సజీవ వాక్కు మత్తయి సువార్త 5వ అధ్యాయం 44వ వచనం. మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. ఆమేన్. ప్రియులారా, ఈ వాక్యంలో యేసు ప్రభు మనకు ఒక గొప్ప ఆత్మీయ సత్యాన్ని నేర్పుతున్నారు. ప్రతీకారానికి ప్రతీకారంతో కాకుండా ప్రేమతో సమాధానం ఇవ్వడం. మనలను హింసించేవారు, మనకు దుర్మార్గంగా ప్రవర్తించేవారు ఉంటారు. సాధారణంగా మనుషులు వారిని ద్వేషిస్తారు, దుష్ప్రవర్తనతో తిరిగి ప్రతిస్పందిస్తారు. కానీ యేసు చెప్పేది దానికి విరుద్ధంగా, వారి కోసం ప్రార్థించు, వారిని ఆశీర్వదించు, వారికి మంచి చేయు అని దేవుని వాక్యం చెబుతుంది. ఇలా చేయడం ద్వారా మనం దేవుని పిల్లలుగా నిలుస్తాము. ఎందుకంటే దేవుడు మంచివారికే కాదు, చెడ్డవారికి కూడా సూర్యుడిని ఉదయింపజేస్తాడు, వర్షాన్ని కురిపిస్తాడు. ఈ వాక్యం మనలో క్షమాభావం, దయ మరియు ప్రేమను పెంచుతుంది. ఇది మన మనసును ద్వేషం నుండి విముక్తి చేస్తుంది. దేవుని స్వభావాన్ని మనం ప్రతిబింబించేలా మారుస్తుంది. ఎవరైనా నీకు అన్యాయం చేసినప్పుడు వారిని శపించడం లేదా ద్వేషించడం కాదు. ప్రభువా, వారికి జ్ఞానం ఇవ్వు, నీ ప్రేమలో వారిని నడిపించు అని ప్రార్థించు. ఇది నిజమైన క్రైస్తవ స్వభావం. చివరగా చెప్పాలంటే, ద్వేషాన్ని ద్వేషంతో కాదు, ప్రేమతోనే జయించవచ్చు. ఈరోజు ఈ వాక్యంతో మనలను బలపరిచిన దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.